హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా రసం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా 1 కప్ కందిపప్పు, 1/2 కప్ మినపప్పు, 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా కందిపప్పుని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మినపప్పు తీసుకొని దాన్ని దోరగా వేయించుకోవాలి కలర్ చేంజ్ అయ్యేంత వరకు. నెక్స్ట్ మనం ధనియాలు తీసుకోవాలి. ఇవి కూడా మనం మాడిపోకుండా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మనకి వేయించేటప్పుడు ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో మనం ఇలా తిప్పుతూ మాడిపోకుండా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ మీద మాత్రమే వేయించుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, దీంట్లోనే మనం మెంతులు, మిరియాలు కూడా యాడ్ చేసుకొని తిప్పుతూ వేయించుకోవాలి. దీంట్లోనే మనం ఒక 10 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి, లేదంటే తొందరగా మాడిపోతాయి. సో ఇలా వేయించుకోవాలి. మనం ఇక్కడ కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది, ఇక్కడ చూపిస్తున్న విధంగా. సో వీటిని అన్నిటినీ ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇవి కొంచెం వేడిగా ఉంటాయి. వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పెడితే కొంచెం ముద్దగా అయిపోతుంది. సో వేడి తగ్గేంత వరకు ఉంచుకొని వేడి తగ్గాక మనం ఇలా పౌడర్ చేసుకోవాలి. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు.